తొలి జాబితా టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు 23వ తేదీ తొలి జాబితా రిలీజ్ కావడం వల్ల కొంతమంది అక్కడక్కడ అవకతవకలు జరిగినా కూడా పాండ్యం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీ పడినా కూడా లాస్ట్కి మన చరిత రెడ్డి గారికి సీటు దక్కింది. దాని నుంచి అక్కని అడిగి వాళ్ళ వివరాలను తెలుసుకుని. అక్క నమస్తే అక్క. ఫస్ట్ నుంచి పాణ్యం నియోజకవర్గం 2019లో టీడీపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది. పార్టీ ఓడిపోయి అధికారంలో రాకపోయినా మేము ఇక్కడ గెలవకపోయినా కూడా పార్టీ కార్యక్రమాలు నేను చురుగ్గా పాల్గొనడం చేస్తూ ఉన్నా. పార్టీ ఏది ఆదేశించిన ప్రజా సమస్యల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వాటిని అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు అయితేనేమి ఎవరికి ఏది ఇబ్బందులున్నా మా సాయశక్తిలో మేము కష్టపడడం జరిగింది. ఈ 5 ఏళ్ల నుంచి పార్టీ కోసమే మేము పనిచేస్తూ ఉన్నాము. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఉన్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఎన్నో దాడులు ఎన్నో ఇబ్బందులకు గురి చేయడము, ఈవెన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెట్టడం జరిగింది. అట్లా వాళ్ళకందరికీ అండగా ఉంటూ మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టికెట్ మాకే వస్తుందన్న నమ్మకం మాకుంది. మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు కూడా మా శ్రమను మేమున్న దాన్ని గుర్తించే మాకు టికెట్ కేటాయించడం జరిగింది. దీనికి నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ ఇప్పుడు మన కర్నూలు గ్రామ పంచాయతీ నుంచి ఇడిపోయి దాదాపుగా 23 సంవత్సరాలు అయింది మనకి మున్సిపాలిటీలో కలిపి. కానీ అప్పుడు ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ మెయిన్ వాటర్ జనాలకి వాటర్ ఇంపార్టెంట్. ఆ వాటర్ కూడా ఎప్పుడు కల్లూరు సంబంధించి ఎప్పుడు వస్తాయి వాటర్ ఎప్పుడు పోతాయో తెలియదు. ఎప్పుడు సంబంధించిన సమ్మర్ స్టోరేజ్ ఎందుకు కట్టలేకపోతున్నారు? కార్పొరేషన్లో విలీనమైనప్పటి నుంచి కూడా మాకు పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డులలో తాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ఎందుకంటే మాకు రోజు నీళ్లు కూడా రావు, రోజు డే బై డే నీళ్ళు వస్తాయి. దీనికి కూడా మేము గతంలో నేను ఎమ్మెల్యేగా 2014లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా పోరాడడం జరిగింది. ఎందుకంటే కార్పొరేషన్కు ఆదాయం కూడా మా అవుట్స్కర్ట్స్ అంతా మా ఏరియా నుంచే ఎక్కువ ఆదాయం ఉంటుంది. కానీ కర్నూలు పట్టణానికి అయితే రోజు నీళ్ళు ఇవ్వడము, మాకు సంబంధించి ఈ 16 వార్డులకు డే బై డే నీళ్ళు వదలడము, అది కూడా ఏ అర్ధరాత్రో 1కో 2కో 3కో 1 గంట వదలడము రాకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మేము గతంలో కూడా అసలు మేము పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే ఇండియాలో ఉన్నామా అనే భేదభావం చూపించడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మాకు ఖచ్చితంగా రోజు నీళ్ళు ఇవ్వాలని గతంలో కూడా పోరాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ తడకనపల్లె నుంచి వాటర్ తీసుకొని వచ్చి అదనంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కూడా అక్కడ ఫౌండేషన్ స్టోన్ అప్పుడు ఉన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు కూడా వచ్చి ఆ చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలో లేకపోవడం, వైకాపా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేయలేకపోయినారు. మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఈ 16 వార్డులకి సంబంధించి రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా తీసుకొస్తామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అమృత పథకం కింద కాంట్రాక్టర్లకి అక్కడ ఉన్న బిల్డింగ్లో వాళ్ళకి ఎక్కడి నుంచో పైపులు తీసేశారు. కానీ నీళ్ళు రావడం లేదు చెప్పి మీరు పోయి కార్యక్రమాలు జరిగినా కూడా ఉన్న పైపు లైన్లకే కనెక్షన్ ఇస్తున్నారు. ప్లస్ ఇప్పుడు టౌన్లోనూ ఇంటి పన్ను కడుతున్నారు, మన కల్లూరు వారి నివాసులు పనిచేస్తున్నారు. కానీ అక్కడ రోజు నీళ్లు పారిపోతున్నాయి. కానీ మనకైతే ఇక్కడ దౌర్భాగ్యం ఎప్పుడు వస్తుంది ఏం కథ అన్నది కాదు. వాళ్ళే పన్నులు కడుతున్నారు, మనం కట్టడం లేదా? ఇది మొదటి నుంచి ఉన్న సమస్య. అసలు విలీనమైనప్పటి నుంచి కూడా నీళ్ళ సమస్య విపరీతంగా ఉంది. మా నుంచి పన్నులు వసూలు ఇంటి పన్నులు, నీటి పన్నులు అన్నీ వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా నేను అదే చెప్తా ఉన్నా, మా 16 వార్డుల నుంచే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ఎందుకంటే అందరూ వచ్చి మాకు సంబంధించిన వార్డులలోనే కొత్తగా స్థలాలు తీసుకోవడము, ఇండ్ల నిర్మాణం ఏర్పాటు చేసుకోవడము, కొత్తగా కనెక్షన్ కావాలంటే కూడా ఆదాయం అంతా మా వార్డుల నుంచే వస్తూ ఉంది. కానీ మా పైన అయితే సవతి ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఫస్ట్ నుంచి ఉన్న పనే ఇది. కాబట్టి ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళైనా కానీ ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. ఎట్లున్న సమస్య అట్లే ఉంది. కాబట్టి మేము మళ్ళీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఈ సమస్యను రోజు నీళ్ళు ఇచ్చే పని తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మా 16 వార్డుల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నా. బాబు భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి చెప్తున్నారు మేడం. 2014 కూడా చంద్రబాబు గారు సీఎంగా పరిపాలించారు.
కానీ అలాంటప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా తక్కువనే, డిఎస్సి అనేది కూడా లేదు. ఇప్పుడు డిఎస్సి ఆటకాటికి ఇచ్చారు. ఇప్పుడు ఎలా నమ్మాలి? రాష్ట్రం విడిపోయి చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్ల అప్పున ఉన్నప్పటికి కూడా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా అయి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే రకంగా మీరు చూడండి, ఇప్పుడు మీరు అంటా ఉన్నారు మన పాణ్యం నియోజకవర్గమే తీసుకుంటే, మన పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడమే. డిఆర్డిఓ వచ్చిందంటే, అలాగే జైరాత్ ఇస్పాత్ ఉక్కు పరిశ్రమ అయితేనేమి, సోలార్ అయితేనేమి, ఇవన్నీ వచ్చినాయంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమే. చూడండి, మీరు టౌన్ తీసుకోండి, ఎక్కడ చూడు పార్కుల డెవలప్ అయితే కానీ, రోడ్లు కానీ, లైటింగ్ కానీ, డ్రైన్స్ కానీ, ఇవన్నీ గత ప్రభుత్వంలోనే ఏ వచ్చినా కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాత్రం ఏమన్నా డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉందా? ఆయన నేను పథకాలు ఇస్తూ ఉన్నా అని చెప్తున్నాడు, 10 రూపాయలు ఇస్తూ ఉన్నాడు, 100 రూపాయలు లాగేసుకుంటా ఉన్నాడు. ఏది జరిగినా తెలుగుదేశం ప్రభుత్వంలోనే డెవలప్మెంట్ దీనికి ఏ చర్చకైనా మేము సిద్ధము. గతంలో ఒక్క టౌన్లోనే 800 కోట్ల వర్కులు చేపించడం జరిగింది. ఎక్కడివి కబ్జాలు కాకుండా పార్కులు అయితేనేమి, దానిలకు పార్కుల ఫినిషింగ్లకు అయితేనేమి, ఏదైనా ప్రతి ఒక్క పని తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదీ లేదు. చంద్రబాబు నాయుడు వస్తేనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేది తప్పకుండా. ఈయన చెప్పారు, పోయినసారి ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టారు, మేము అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. మళ్ళీ ప్రతి నెల జనవరిలోనే జాబ్ క్యాలెండర్ అన్నారు. ఎక్కడుంది? మళ్ళీ 5 జనవరిలో వెళ్ళిపోయినాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? 2,30,000 ఉద్యోగాలు వచ్చాయి. ఏదో వాలంటరీ పోస్టులు ఇచ్చాం, అవే వాళ్ళు గొప్పగా అనుకుంటున్నారు. కానీ అవి కూడా వైసీపీ పార్టీ నాయకుల కార్యకర్తలకు మాత్రమే ఈ వాలంటరీ పోస్టులు కూడా ఇచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఏది జరిగినా చంద్రబాబు నాయుడు. మనకి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా కూడా రావడానికే, పెట్టుబడులు పెట్టడానికే అందరు వెనక్కిపోతూ ఉన్నారు. మన రాష్ట్రం ఇప్పటికే 20 ఏళ్ళు వెనక్కిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయంటే అవి చంద్రబాబు నాయుడు గారి వల్లనే అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. ఈరోజు ఎప్పుడు ఎలక్షన్సా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దించుదామా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుందామా అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే మన రాష్ట్రం చాలా బడ్జెట్లో ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇస్తామంటున్నారు. అది కరెక్టా? ఎంతవరకు డీజిల్ వేస్తుంది? మనకు ఉపాధి లేక మనం అల్లాడుతున్నప్పుడు ఫ్రీ బస్సులు ఇవ్వడం కరెక్ట్ అంటారు? చంద్రబాబు నాయుడు గారికి మేనిఫెస్టోలో ఏది పెట్టినా దాన్ని ఇవ్వడము మనకే సాటి. ఎందుకంటే ఆయనకు సంపద సృష్టించడం, ఆ సంపద వనరులను ఖర్చు పెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే 45 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది. ఆయన ఎన్నో అనుభవజ్ఞుడు, మంచి పరిపాలనా దక్షుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన తప్పకుండా పోయినసారి మనకు నిలవడానికి నీడలు లేకున్నప్పటికీ కూడా బస్సులో ఉండి రోజుకి 24 గంటలు ఉంటే 18 గంటలు పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఆయనకు సంపద సృష్టించడం తెలుసు, దాన్ని ఖర్చు పెట్టడం తెలుసు, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పెట్టుకొని ఆయన రెండు బ్యాలెన్సింగ్ చేస్తూ డెవలప్ అలాగే అవుతుంది, అలాగే సంక్షేమ పథకాలు కూడా అన్నీ అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు టికెట్లు మార్పిడిలో కానీ, నందికొట్కూరు కానీ, కొడుమూరు కానీ, ఆదోని, ఎమ్గనూరు ఇంకా టికెట్లు ప్రకటించడం లేదు. ప్లస్ అయితే 30 ఏళ్ళుగా జెండా పార్టీ మార్చుకోకుండా ఆకు ప్రభాకర్ ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసి మహబూబ్నగర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది వైఫల్యం అంటారా? ఇప్పుడు బొగ్గుల దస్తగిరి అనే ఇప్పుడు ప్రకటించిన క్యాండిడేట్ కనీసం పార్టీకి సభ్యత్వం కూడా లేదని వాళ్ళకి ఇచ్చారని చెప్పి ఆయన అపరాధం చేస్తారు. ఇదంతా అధిష్టానం చూసుకుంటుంది. మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్న అక్కడ పెద్దలంతా పోలిట్ బ్యూరో మెంబర్స్ వాళ్ళంతా చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఆయననే పార్టీ మొత్తం ఈ పార్టీని అంతా తన భుజస్కంధాలపై వేసుకొని నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ అధిష్టానం చూసుకుంటుంది. మేము మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ కేటాయించడం జరిగింది. మేము ఈ పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా తెలుగుదేశం జెండాను ఎగిరిస్తాం, గెలుస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మేడం, ఇప్పుడు ప్రస్తుతం మొన్న అనంతపురం సిద్ధం ప్రోగ్రామ్ కానీ, మొన్న ఈనాడు ఆర్టికల్ వచ్చిందని కానీ,
విలేకరులు జనాలకి, నాయకులకి, గవర్నమెంట్కి రథసారథులు ఉండడం, రాయడం మా తప్ప అంటారా? దాడి చేయడం మీ ఉక్తం? దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. జర్నలిస్టులు, పత్రికలు అంటేనే ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యను పాలకుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. వారధి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే వాళ్ళే పత్రికలు, జర్నలిస్టులు. అటువంటి వాళ్ళపై దాడిని ఇది చాలా హేయమైన చర్య, దీన్ని చాలా దుర్మార్గము, అమానుషం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదన్నా మీ ఫోటోగ్రాఫర్ను, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫరు, సీనియర్ ఫోటోగ్రాఫరు కృష్ణపై దాడిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు వైసీపీ అల్లరి మూకలు ఆంధ్రజ్యోతి విలేకరి వాణ్ణి వేటాడి దాడికి పాల్పడడం, ఇది చాలా, అంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, అప్రజాస్వామిక దేశంలో ఉన్నామో అర్థం కావడం లేదు. మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితేనే దానికి ఇంతగా చేస్తూ ఉన్నారే, మరి ఇంత దాడి చేసిన వాళ్ళని ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? కనీసం దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలపైన, వైసీపీ అల్లరిమూకలపైన కనీసం కేసు అయినా నమోదు చేశారా మీరు? కేసు నమోదు చేసి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు కార్యాలయం పైన కూడా వైసీపీ కార్యకర్తలంతా పోయి, నాయకులు పోయి దాడికి పాల్పడడం, కార్పొరేటర్లు అంతా కూడా ఉన్నారు మనం వీడియోలు చూస్తే. మళ్ళీ వాళ్ళ పైన మీరు ఏమన్నా మీ పైన రాసినప్పుడు దానిపై మీరు నిరూపించుకోండి, మేము తప్పు చేయలేదని చెప్పి. అంతేగాని దానికి మీరు నిజాలు రాసే పత్రికలపైన, నిజాలు రాసే ఈనాడు కార్యాలయపైన దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీనికి కూడా బాధ్యులైన వారిని కఠినంగా కేసులు పెట్టి శిక్షించాలని కూడా, మళ్ళీ ఇంకొకరు ముట్టుకోవాలంటే కూడా భయపడే రీతిగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. కానీ ఏ మాత్రం చర్య, మాది అధికారం ఉంది, మేము 151 మంది ఉన్నాము, పైన మాదే, కింద మాదే, మేము ఏం చేసినా నడుస్తుందని విర్రవీగిపోతూ ఉన్నారు. ఇదంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. సరైన టైంలో సరైన బుద్ధి చెప్తారని కూడా నేను ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళకందరికీ తెలియజేస్తూ ఉన్నా. సొంత పార్టీ అయినా కూడా 28వ వార్డు కార్పొరేటర్ పైన దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఇది అంటే వాళ్ళకి ఎవరు ఎదురు చెప్పకూడదన్న ఆ పార్టీకి మీకే అర్థమవుతా ఉంది. 28వ వార్డు కార్పొరేటర్పై దాడికి తిరగడం వాళ్ళ వైసీపీ లీడర్లే, అంటే ఎంత నాయకులే ఎంత అమానుషంగా ఉందో. ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అంటే చూడండి, మేము చెప్పినదే వేదం, మేము చెప్పినదే శాసనం అనే రకంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది ఒక్క నియోజకవర్గ ప్రజలు, ఎస్పెషల్లీ పాణ్య నియోజకవర్గంలో అయితే ప్రశ్నిస్తే దాడులు చేయడము, కేసులు పెట్టడము, అరెస్ట్ చేయడము, జైలుకు పంపించడము వీళ్ళకు పరిపాటు అయిపోయింది. ఈ వైసీపీ నాయకులు తీవ్రంగా చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. వాళ్ళే కొట్టి 28వ కార్పొరేటర్ గారు ఆయన కేసు పెడితే దాన్ని నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా, చేసుకోకపోతే నిన్ను చంపేస్తామని కూడా బెదిరిస్తూ ఉన్నారు. చూడండి ఇంకా ఎంత దారుణంగా ఉందో. అసలు ఇది మనం అంటే ఒకరి భయభ్రాంతుల కింద బతకాల్సి వస్తుంది. ఇది ప్రజాస్వామ్య దేశమా, అప్రజాస్వామిక దేశమా? అంటే ఇంకా వాళ్ళకే సరిపడక కూడా ఇట్లా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దౌర్జన్య పాలన, ఈ రాక్షస పాలన, ఈ సైకో పాలన, ఇక్కడ ఉండే కబ్జా పాలన పోవాలా. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ప్రజలంతా పట్టం కట్టాలని కూడా నేను ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. మేడం, లాస్ట్ పాణ్యం నియోజకవర్గాలకి ఓటర్లకి ఏం సందేశం ఇస్తారు? ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. ఈరోజు రైతులైతేనేమి, యువత అయితేనేమి, మహిళలైతేనేమి, ప్రతి ఒక్కరు అన్ని రకాలుగా, ఉద్యోగస్తులైతేనేమి, రిటైర్డ్ పెన్షనర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులైతేనేమి. కాబట్టి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కిపోయింది. ఎంతసేపున్నా దాచుకోవడం, ఎక్కడ వాళ్ళు మాత్రం బాగుపడినారు కానీ మన రాష్ట్రం అంతా ఎవరు బాగుపడింది లేదు. కాబట్టి ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలు ఎప్పుడూ లేనిది చెత్త పన్ను కూడా వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకా అసలు ఇచ్చిన హామీలు ఏదో మేము గొప్పగా నెరవేర్చుకున్నాం అని చెప్తా ఉన్నారు. ఎవరికి నెరవేరుస్తూ ఉన్నారు ఏదనేది కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి దౌర్జన్య పాలనను, ఇటువంటి అరాచక పాలనను, ఇటువంటి రాక్షస పాలనను అంత బంగాళాఖాతంలో కలపాలని కూడా నేను ఈ సందర్భంగా
రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రేపు ఎవరు మంచి వ్యక్తులు, ఎవరుంటే మన జీవితాలు బాగుపడతాయి, ఎవరుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజలంతా మంచివారిని ఎన్నుకొని మన రాష్ట్రం భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి పోవడానికి కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశము జనసేన పార్టీ ఉమ్మడి పార్టీ ఎవరైతే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారో ఆ అభ్యర్థులను అందరినీ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం పానం నియోజకవర్గం నుంచి నీళ్ళ సమస్య ఎక్కువ ఉండడం వల్ల ఈసారి ఎమ్మెల్యేగా నేను గెలిచిన వెంటనే ఫస్ట్ నీళ్ళు ప్రాధాన్యతగా వాళ్ళ కొరత తీర్చానని చెప్పి మందుకి బిర్యానీలకి లొంగకోకుండా మీ జినైన్ ఓటుకి టీడీపీకి వేసి గుర్తించమని గెలిపించమని గౌరిచేత గారు చెప్పారు. కెమెరామ్యాన్ చాంద్బాస్తో కర్నూలు నుంచి కుమార్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.